అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఎస్2 సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. సార్ ఇదిగోండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేఎస్2 సర్వీసెస్. రెండు వందల 54 మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి. నన్ను ఇదే రకంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్న అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో భాగంగా వీడియో చేస్తున్నానండి. నేను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఇదిగోండి సార్, మారుతి సుజుకి టార్గెట్ 11,300. 3 వారాల క్రితం మారుతి సుజుకి సంబంధించి 11,300 రూపాయలు టార్గెట్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేశానండి. ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇదిగోండి సార్, మారుతి టార్గెట్ ఇది 11,300. నేను వీడియో చేసినప్పుడు 11,867 దగ్గర ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. 11,867 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది ఇప్పుడు నిన్న రీచ్ అయిందండి ఆ టార్గెట్. అది మీకు ప్రూఫ్గా చూపించడానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి నా ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ చేశాను. ఇదిగోండి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ 1 అవర్ చార్ట్ అండి ఇది. ఇదిగోండి సార్, 11,300 నిన్న. ఇదిగోండి 1 ఏప్రిల్ 2025 టచ్ అయిందండి. టచ్ చేసి మళ్ళీ పైకి మూవ్ అయింది మార్కెట్. 11,300 రూపీస్ నిన్న రీచ్ అయిందండి. అది మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ప్రూఫ్గా. నేను 3 వీక్స్ బ్యాక్ ఇదిగోండి 3 వీక్స్ బ్యాక్ ఈ అనలైజ్ చేసి చెప్పడం జరిగిందండి. కొన్ని టార్గెట్లు తొందరగానే రీచ్ అవుతాయండి. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, 3 వారాలు పట్టింది. నేను ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ టార్గెట్ వచ్చే వరకు దాన్ని షార్ట్ చేసి పెట్టుకొని వెయిట్ చేస్తారు. ఆ టార్గెట్కి రీచ్ అవ్వగానే వాళ్ళకి సర్టన్ ప్రాఫిట్ వస్తుందండి. ఇక్కడ ఎవరికి ఇబ్బంది అంటే ఎవరైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఎక్కువ ప్రాఫిట్ని ఆర్జించాలని ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకు వచ్చిందండి ఈ ప్రాబ్లం అంతా కూడా. అందుకని నేను ముందే చెప్పానండి, ఎప్పుడైనా సరే మనం తీసుకునే పుట్టు కానీ కాలు కానీ 1 మంత్ గ్యాప్ పెట్టుకోండి అని చెప్పానండి. ఇప్పుడు చూసారా, నేను టార్గెట్ ఇచ్చింది, నేను 3 వీక్స్ బ్యాక్ టార్గెట్ ఇచ్చాను. 3 వీక్స్ తర్వాత ఈ టార్గెట్ అచీవ్ అయింది. ఈ 11,800 సుమారులో నేను ఇచ్చాను టార్గెట్. అది 3 వీక్స్ బ్యాక్ తర్వాత టార్గెట్ రీచ్ అయింది. అది మీరు గ్యాప్ 1 మంత్ పెట్టుకుంటే ఏంటంటే మీ ప్రీమియం డికే వల్ల ఇబ్బందులు కలగకుండా మీకు సర్టెన్ ప్రాఫిట్ వస్తుంది. అయితే నేను 11,860 దగ్గర ఉన్నప్పుడు మీకు పుట్టు ఇలా రీచ్ అవుతుంది, 11,300 చేరుతుంది అని చెప్పి ఇచ్చాను. కాబట్టి మీరు 11,800 పుట్టు, 11,700 పుట్టు, 11,600 పుట్టు, 11,500 పుట్లు అట్లా మీరు ఆప్షన్స్కి టార్గెట్కి దగ్గరగా కాకుండా నేను ఇచ్చిన స్క్రిప్ట్కి దగ్గరగా, స్క్రిప్ట్ ప్రైస్కి దగ్గరగా మీరు పుట్లు కొనుగోలు చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను 11,867 దగ్గర షార్ట్ చేయండి, 11,300 రీచ్ అవుతుందని చెప్పి ఇచ్చాను. 11,800 పుట్టు మీరు కొనుక్కున్నారనుకోండి, సపోజ్ ఈ పైన ఉన్న 67 పాయింట్లకి 67 ఈ మారుతి స్క్రిప్ట్ క్వాంటిటీ 50 షేర్స్ అండి. ఇప్పుడు 67 × 50 ఎంత? సుమారుగా 3,200
సుమారుగా ప్రాఫిట్ అండి. అయితే 3,200 రూపాయలు రాదండి. ఎందుకంటే స్క్రిప్ట్ మీరు పుట్టు 11,800 పుట్టు తీసుకుంటున్నారుగా, 11,800 900 పుట్టు తీసుకుంటే మీకు ఎక్కువ లాభం వస్తుంది. 11,800 పుట్టు తీసుకుంటున్నారు కాబట్టి 64 పాయింట్లకి డివైడెడ్ బై 2 అంటే 32 పాయింట్లుగా మీరు ప్రాఫిట్ లెక్క వేసుకోవాలి. సపోజ్ 11,800 పుట్టు మీరు తీసుకున్నారు అనుకుందాం. 11,800 పుట్టు తీసుకున్నప్పుడు 11,800 పుట్టు నుంచి సపోజ్ ఆ టార్గెట్ 11,700కి వచ్చింది. వచ్చినప్పుడు 100 పాయింట్లు మీకు కిందకు మూవ్ అయింది. ఆ పైన 32 పాయింట్లకి 1,600, ఈ కింద ఉన్న 100 పాయింట్లకి 5,000, ఒక్కొక్క పాయింట్కి 50 రూపాయలు వస్తుందండి. అట్లా 5,000 రూపాయలు వస్తుంది. అలా మీరు 11,300 వరకు వెయిట్ చేస్తే 11,700, 11,600, 11,500, 11,400, 11,300, 500 పాయింట్లు అండి. 500 ఇంటూ 100కి 5,000 చొప్పున 500 ఇంటూ 25,000, 26,600 ప్రాఫిట్ మనం పుట్టుకుని. అయితే నేను ప్రైస్ దగ్గరగా పుట్టు కొనుక్కున్నప్పుడే ఈ ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు టార్గెట్కి దగ్గరగా కొనుక్కుంటే ప్రీమియం డిగే వల్ల కొంత కరిగిపోద్ది, ప్రాఫిట్ కరిగిపోయి ఒక సర్టెన్ అమౌంట్కే టార్గెట్. ఇక్కడ మీరు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో, నేను చెప్పే వీడియో. నేను 11,800 దగ్గర మీకు కాల్ ఇచ్చినప్పుడు 11,700 పుట్టు, 11,600 పుట్టు, 11,500 పుట్టు కొనుగోలు చేయడం ద్వారా మీకు ఎక్కువ ప్రాఫిట్లు ఆర్జించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీ దగ్గర మార్జిన్ లేదు నేను అని 11,400 పుట్టు, 11,300 పుట్టు కొనుక్కున్నప్పుడు మీకు ఆ ప్రాఫిట్ అదే రేషియోలో షేర్ చేయబడుతుందండి. ఇది ఇట్లా ఉంటుంది. ఇట్లా నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదన్నా ముందు రోజుల్లో మంచి అనలైజ్ చేసి మీకు మీకు కొత్త స్క్రిప్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. అలాగే చాలామంది మా సబ్స్క్రైబర్లు కాల్ చేసి, గురువు గారు మాకు ఐపీఎల్కి సంబంధించి ప్రిడిక్షన్స్ పెట్టట్లేదు, ఏంటి అండి, ఎందుకండి అని చెప్పని అడుగుతున్నారు. ఇక్కడ ప్రిడిక్షన్ ఏ క్రికెట్ మ్యాచ్లైనా ప్రిడిక్షన్ చేసి చెప్పొచ్చండి. అయితే అది ఐసీసీకి సంబంధించి టోర్నీస్ కానీ, ఇప్పుడు ఏదైనా ఇండియా వేరే దేశానికి టూర్ వెళ్ళినా, వేరే కంట్రీ మన ఇండియాకి టూర్ వచ్చినా ఆ మ్యాచ్లు కూడా యాక్యురేట్గా ఐసీసీ సంబంధించిన నిర్వహణలో జరుగుతాయండి. దీనికి ఎటువంటి ఫిక్సింగ్లు ఉండవు కాబట్టి ప్లానెట్స్ డిసైడ్ చేసిన ప్రకారంగా రిజల్ట్ వస్తుందండి. ఇక్కడ ఐపీఎల్కి వచ్చేసరికి ప్లేయర్ విన్నింగ్ అనేది ప్లేయర్ చేతిలో ఉండదండి. మ్యాచ్ టోర్నీ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళ చేతిలో ఉండదండి. మ్యాచ్లు ఫిక్సింగ్ జరుగుతాయి, దానికి సంబంధించిన కరెక్ట్ రిజల్ట్స్ రావు. అనవసరంగా నేను ప్రిడిక్ట్ చేసినా కూడా నా రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఐపీఎల్కి సంబంధించి వీడియోస్ చేయట్లేదండి. దయచేసి నేను చెప్పింది గమనించండి. మ్యాచ్లు ఫిక్సింగ్ జరుగుతాయి, దానివల్ల ఎక్కువగా నేను చెప్పిన టార్గెట్స్, నేను చెప్పిన కంట్రీ గెలవకపోగా మీకు లాస్లో అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఐపీఎల్కి ప్రిడిక్షన్స్ నేను చెప్పనండి. అదే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు దాని గురించి చెప్తున్నాను. నన్ను ఈ విధంగా రెగ్యులర్గా సపోర్ట్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చితే మీరు ఒక్కళ్ళు చూసి అని కాదు, మీకు తెలిసిన వాళ్ళకి దీని గురించి, షేర్ మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళకి కూడా మీరు తెలియజేయడం ద్వారా వాళ్ళు కూడా దీనిలోకి వచ్చి లాభాలు ఆర్జించడానికి వాళ్ళు ఎంతో కొంత మనీని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని, నా వీడియోలు నచ్చితే షేర్ చేసి నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.